గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో చాలామంది డౌట్ రేస్ చేస్తున్నారు కదా, ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా అనేది. శిరీష్ మేడం క్లారిటీగా చెప్దాం అనుకున్నారు కానీ మేడంకి కొంచెం బిజీగా ఉండటం వల్ల అవ్వలేదు. ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. మీకు ఎంబీఏ ఫోర్త్ సెమ్ అయ్యే వరకు ఒకటే ప్యాటర్న్ అండి. ఏంటి, ప్రతి థియరీ ఎగ్జామ్ కూడా 75 మార్క్స్కి మీరు సెమ్ ఎగ్జామ్ రాస్తారు. ఆ 75 మార్క్స్కి ఇదే మోడలు మీరు రేపు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగానే మీకు ఐడియా వస్తుంది. బట్ చాలామంది తెలియక చిన్న కన్ఫ్యూజ్లో మిస్టేక్ చేస్తారు. దానివల్లే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. మేము పేపర్ కరెక్షన్కి వెళ్ళినప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది అదే. మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కాబట్టి ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ప్రతి సబ్జెక్ట్కి కూడా 5 యూనిట్స్ ఉంటాయన్నాం కదా. ఇది వచ్చి మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ అండి. బీసీఎస్ఎస్ లాస్ట్ ఇయర్ పేపర్ ఇది. ఇది వచ్చి మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. యూనిట్ 1, 2, 3, 4 అండ్ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది యూనిట్ 5. ఓకే, ఇలా 5 యూనిట్స్ నుంచి యూనిట్కి 2 చొప్పుని 5 యూనిట్స్కి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 11th క్వశ్చన్ కేస్ స్టడీ అని చెప్పాం కదా. ఇది ఈ 5 యూనిట్స్ నుంచి ఏదో ఒక యూనిట్ నుంచి, ఈ సబ్జెక్ట్లో నుంచి ఏదో ఒక యూనిట్ నుంచి వస్తుంది. కాబట్టి పర్టికులర్ ఈ 11th క్వశ్చన్ ఏ యూనిట్ అనేది మనం కాన్స్టెంట్గా చెప్పలేం. మేబీ జనరల్గా అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావచ్చు. మ్యాక్సిమం సబ్జెక్ట్ రిలేటెడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎలా అటెంప్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 ఉంది. ఓకే, యూనిట్ 1 ఉంది. యూనిట్ 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. యూనిట్ 1 నుంచి 1 and 2 క్వశ్చన్స్ ఇస్తారు. యూనిట్ 2 నుంచి 3, 4 వస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ని బట్టి అది ఏ యూనిట్ అనేది మీరు క్లియర్గా ఫైండ్ అవుట్ చేసేచ్చు ఈజీగా. సో యూనిట్ 3 నుంచి 5, 6. ఇక్కడ చిన్న లాజిక్ మీరు ఎక్కడ మిస్ అవుతారంటే, యూనిట్ 1లో ఇక్కడ ఆర్ ఇచ్చాడు కదా, ఇది చాయిస్ అనమాట. అంటే మీరు 1 అయినా రాయొచ్చు ఆర్ 2 అయినా రాయొచ్చు. ఓకే, అలాగే యూనిట్ 2 ఉంది. 3 అయినా రాయొచ్చు ఆర్ 4 అయినా రాయొచ్చు, ఏదో ఒకటి రాయొచ్చు. మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే, 1లో ఒకటి 2లో ఒకటి రాస్తారు. ఇక్కడ ఆర్ ఉంది కదా అని చెప్పి ఇందులో ఒకటి రాస్తారు. ఓకే, అదే మీరు చేసే మిస్టేక్. అలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1 అటెంప్ట్ చేస్తున్నారు అనుకోండి. మీరు క్వశ్చన్ 1 అటెంప్ట్ చేస్తే ఏ అండ్ బి కలిపి క్వశ్చన్ 1 అటెంప్ట్ చేయాలి. ఇంకప్పుడు మీరు 2 జోలికి వెళ్ళకూడదు, ఓన్లీ 1 అటెంప్ట్ చేయాలి. అలా కాదు, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఏదో ఒకటి రాయొచ్చు అన్నప్పుడు ఇది వదిలేసి ఇది రాస్తాం, సెకండ్ క్వశ్చన్ రాస్తాం అని అనుకుంటే కనుక కంప్లీట్గా 1 జోలికి వెళ్ళకూడదు. ఇంకా 2 అటెంప్ట్ చేసి 2లో ఏ బి కూడా అటెంప్ట్ చేయాలి. ఈవెన్ సి ఇచ్చిన, డి ఇచ్చిన, ఎన్ని ఇచ్చినా ఒక క్వశ్చన్లో ఉన్నటువంటి ఇవన్నీ కలిపి మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఓకే, ఆర్ అనేది 1 or 2 అని అర్థం. ఇందులో ఒకటి అని కాదు. అది మాత్రం మీరు ఎంబీఏ అయ్యే వరకు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది దానికోసమే. ఓకే, అలాగే యూనిట్ 2కి వస్తారు. 3 అయినా రాయండి, 4 అయినా రాయండి, ఏదో ఒక్కటే రాయండి. ఓకే, 2 రాయటం వల్ల యూజ్ లేదు, టైం వేస్ట్. ఓకే, అలాగే యూనిట్ 3కి వస్తారు. 5, 6 ఏదో ఒకటి రాస్తారు. యూనిట్ 4కి వస్తారు. 7 or 8 ఏదో ఒకటి రాస్తారు. అండ్ ఫైనల్లీ యూనిట్ 5కి వస్తారు. 9, 10 ఏదో ఒకటి రాస్తారు. ఇక్కడ మ్యాక్సిమం ఏకి 6 మార్క్స్ క్వశ్చన్లో, బీకి 6 మార్క్స్ మ్యాక్సిమం ఎలాగుంటాయి. ఒక్కొక్కసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, ఏ 4 మార్క్స్ ఇచ్చి బి 8 మార్క్స్ ఇవ్వచ్చు. లేదంటే ఏ 2 మార్క్స్ ఇచ్చి బి 10 మార్క్స్ ఇవ్వచ్చు. ఎలా ఇస్తున్నారన్నది చూసుకుని మ్యాటర్ దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా రాయండి. ఓకేనా. అలాగే ఫైనల్గా 11th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్నాం. అదే విషయం మీకు అక్కడ క్వశ్చన్ పేపర్లో కూడా వాడు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, 1 ఫ్రమ్ ఈచ్ యూనిట్. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ రాయాలి. ఆ ఒక క్వశ్చన్ ఎలాగా, 1 రాస్తే 1లో ఏబి లేదా 2 అలాగా. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 ఈజ్ కంపల్సరీ. దానికి ఆప్షన్ లేదు అండ్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఏంటి 11th క్వశ్చన్ అంటే కనుక కేస్ స్టడీ. సింపుల్గా అది ఒకసారి చెప్పేస్తాను, వీలైతే సైడ్ హెడ్డింగ్స్ కూడా ఒకసారి షేర్ చేస్తాం చూద్దరు. కానీ కేస్ స్టడీ ఈ 5 యూనిట్స్ నుంచి ఏదో ఒక యూనిట్ నుంచి ఇస్తాడండి. లేదంటే బయట జనరల్ సిచ్యువేషన్ ఏదైనా ఎకనామిక్స్ గురించి కానీ, లేదంటే కోవిడ్ సిచ్యువేషన్ ఏదో ఒక దాని గురించి మేబీ ఇవ్వచ్చు. ఎలా ఇస్తాడంటే జస్ట్ ఇలా ఒక పారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంతే ఉంది. ఒక్కొక్కసారి 2 pages, ఒక్కొక్కసారి 3, 4 pages కూడా ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా మీరు చదవాలి. ఒకసారి చదివి దాన్ని అర్థం చేసుకుంటే కింద ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు 1, 2, 3. ఇక్కడ ఏ క్వశ్చన్కి ఎన్ని అని ఉండదు. డైరెక్ట్గా 11th క్వశ్చన్కి ప్రతి సెమిస్టర్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా 15 మార్క్స్ ఉంటాయి.
ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ పేరాలోనే ఉంటుంది. బట్ దాన్ని అటెంప్ట్ చేయడానికి ఈ కొంచెం సరిపోదు కాబట్టి మీరు ఎంబీఏలో ఈ సబ్జెక్ట్లో మ్యాటర్ని ఇంక్లూడ్ చేసి, అలా ఏ సబ్జెక్ట్ కేస్ స్టడీకి ఆ సబ్జెక్ట్లో మ్యాటర్ని ఇంక్లూడ్ చేసి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కేస్ స్టడీకి మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి కేస్ స్టడీకి కూడా నేను కొన్ని సైడ్ హెడ్డింగ్స్ షేర్ చేస్తాను. అవి తీసుకుని యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫాలో అవ్వండి. పిక్ కూడా పంపిస్తాం అదొకసారి. ఇంట్రడక్షన్ కంపల్సరీ రాయాలండి కేస్ స్టడీకి. ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అంటే ఇక్కడ ఏదైతే వాడు ఇచ్చిన పేరా ఒకటి ఉందో దానికి సంబంధించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి తీసుకోండి. ఓకే, ఇంట్రడక్షన్ తర్వాత SWOT ఎనాలిసిస్ అంటారు వీటిని. నేను ఒకసారి అది క్లియర్గా పిక్ పంపిస్తాను. SWOT స్వాట్ ఎనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. అంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని మీద వాడు కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది కదా. ఈ మొత్తం కాన్సెప్ట్ మీరు చదివితే అందులో ఉండేటటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, అందులో ఉండేటటువంటి వీక్నెస్ ఏంటి, అక్కడ ఏదైతే ఒక ప్రాబ్లం ఇచ్చాడో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, దానికి ఉండేటటువంటి ప్రమాదాలు, థ్రెట్స్ ఏంటి, ఈ 4ని మీరు స్ట్రెంగ్త్ అని ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 4-5 లైన్స్ రాయాలి. మళ్ళీ వీక్నెస్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి 4-5 లైన్స్ రాయాలి. అలాగే ఆపర్చునిటీస్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి 4-5 లైన్స్ రాయాలి. అలాగే థ్రెడ్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి 4-5 లైన్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తారు. సెకండ్ స్వాట్ అనాలిసిస్ అనేది అట్లీస్ట్ ఒక పేజ్లో అయినా, మినిమం ఒక పేజ్కి ఒకవైపు అయినా రాయాలి. మీకు ఇంకా రాయగలిగితే మ్యాటర్ ఎక్కువ అంటే అక్కడ ఒక పేజ్ కట్ ఇట్ అయినా సరే రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఈ కాన్సెప్ట్ ఉంది కదా వాడు ఇచ్చిన థియరీ పేరా, దాంట్లోనే. ఒకవేళ ప్రాబ్లం అయితే ఏం చేయాలి మేడం అంటే ప్రాబ్లం గురించి మరీ ఎక్కువ కాదు కానీ సింపుల్గా కొంచెం అకౌంట్స్ గురించి కానీ లేదంటే QABD ఉంది కదా దాని గురించి కొంచెం అయినా సరే ఆ కేసులో ఉండేటటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, మైనస్లు ఏంటి, వీక్నెస్, ఆపర్చునిటీ సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అండ్ థ్రెడ్స్ ఏంటి అనేది మీరు ఇలా స్ట్రెంగ్త్ అని హెడ్డింగ్ పెట్టి 4-5 లైన్స్, వీక్నెస్ అని హెడ్డింగ్ పెట్టి ఇలా 4 సైడ్ హెడ్డింగ్స్ కూడా పెట్టి ఒక 4-5 లైన్స్ రాయాలి. అది సెకండ్ థింగ్. థర్డ్, మూడోది ఏం రాయాలి అంటే కనుక ఇదంతా కూడా కేస్ స్టడీ గురించి నీట్గా ఒక పేపర్ మీద రాసుంటే నేను ఆ పిక్ షేర్ చేస్తాను. ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఈ థర్డ్ ఏం చేస్తారు అంటే ఈ క్వశ్చన్స్ అడిగాడు కదా, ఈ క్వశ్చన్స్ అడిగిన వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దీనికి ఆన్సర్, లేదంటే రోమన్ నెంబర్ 2 దీనికి ఆన్సరు, రోమన్ నెంబర్ 3 దీనికి ఆన్సరు. ఏవి ఈ క్వశ్చన్ నెంబర్ 11లో వాడు ఇలా అడుగుతాడు, వాటికి ఆన్సర్ చేయాలి. అది థర్డ్ కాన్సెప్ట్. అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ ఏంటి అంటే కన్క్లూజన్. మీరు ఇంకా కావాలితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్, ఎండింగ్లో కన్క్లూజన్, థర్డ్ కాన్సెప్ట్లో వాడు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం, ఇది ఇంపార్టెంట్. ఇది బాగా చేయండి. అండ్ ఇది పేరా కింద రాసేయకూడదు. ఇక్కడ పేరా ఉంది కదా, దీంట్లో మెయిన్ చిన్న పాయింట్స్ని తీసుకుని హైలైట్ చేసి మీరు పాయింట్ కింద రాయాలి. అండ్ మధ్యలో ఇది చాలా ఇంపార్టెంట్, SWOT ఎనాలిసిస్, స్వాట్ ఎనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఈ 4 మీరు ఇంకా రాయగలిగితే ఇంకా ఎనాలిసిస్ చేయొచ్చు. సింపుల్గా కేస్ స్టడీ ఎందుకు ఇస్తాడు అంటే కేస్ అంటే ఒక సిచ్యువేషన్. 90% బయట ఏదో ఒక కంపెనీలో జరిగినటువంటి లైవ్ సిచ్యువేషన్, రియల్ సిచ్యువేషన్ తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకుని 1-2 టైమ్స్ పేరా చదివితే మీకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఈవెన్ టైం లేదు, వీటికి ఎగ్జాక్ట్గా రాయలేకపోయినా అట్లీస్ట్ ఇది చదివి మీరు దానికి రిలేటెడ్గా రాసినా సరిపోతుంది. ఓకేనా, ఇది కేస్ స్టడీ. మీరు ఈ వేలో అటెంప్ట్ చేస్తే 15కి కేస్ స్టడీ 15కి ఈజీగా అట్లీస్ట్ 10 to 12 మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఇంకొకటి, ఈ క్వశ్చన్ నెంబర్స్ వేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తారు చాలామంది. బుక్లెట్ ఉంటుంది కదా, బుక్లెట్లో ఇలా లైన్స్ ఉంటాయండి. 32 పేజెస్ బుక్లెట్ లైన్స్ ఉంటాయి. మీరు ఎక్కడ మీ డీటెయిల్స్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎక్కడ మెన్షన్ చేయకూడదండి. అంతా కూడా బార్కోడ్ షీటే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ బుక్లెట్ లోపల ఇలా ఉన్నప్పుడు చాలామంది లైన్స్ లోపల క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ వేస్తారండి. ఇలాగా 1 ఆన్సర్, 2 ఆన్సర్ ఇలా వేస్తారు. ఇది మిస్టేక్, అలా చేయకూడదు. ఈ బార్డర్ ఉండి ఈ లైన్స్ ఉంటాయి కదా, ఈ బార్డర్ బయట వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నారు అనుకోండి, 1లో ఏ కదా, ఏ ఆన్సర్, లేదంటే ఆన్సర్ అని పెట్టాల్సిన అవసరం లేదు, 1A అంతే. ఈ లైన్కి బయట రావాలి.
సైడ్ హెడ్డింగ్స్ నెంబర్స్ మాత్రమే లోపల, ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు అది క్వశ్చన్ నెంబరా సైడ్ హెడ్డింగ్ నెంబరా పాయింట్ నెంబరా అన్నది తెలీదు. కాబట్టి ఈ లైన్ ఏదైతే ఉందో దానికి బయటికి క్వశ్చన్ నెంబర్ రావాలి, పాయింట్స్ సైడ్ హెడ్డింగ్స్ నెంబర్స్ మాత్రమే లోపల రావాలి. ఓకే, ఆన్సర్ అనే దానికి చాలామంది ఇలా ఆన్సర్ అని ఏ అని వాడతారు, ఇది వాడకండి. ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ది అన్ని క్వశ్చన్స్లో ఏ ఉంటాయి, కాబట్టి ఆన్సర్లో ఏ అని కన్ఫ్యూజ్ వస్తుంది. మీరు ఎలాగో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే రాయరు కదా, ఆన్సర్సే కదా, సో అవన్నీ ఆన్సర్సే. కాబట్టి ఆన్సర్ కోసం వాడేటటువంటి ఈ ఏఎన్ఎస్ కానీ ఏ కానీ వాడాల్సిన అవసరం లేదు. 1A లేదంటే 2B జస్ట్ ఇది వాడండి సరిపోతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఇవి, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కాస్త కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా. హాల్ టికెట్స్ మ్యాక్సిమం సమీర్ సార్కి ఇచ్చి ఎగ్జామ్ సెంటర్కి పంపించడానికి చూస్తాం, 99% పంపిస్తాం. ఐడి కార్డ్స్ మ్యాక్సిమం అవుతాయి, అవ్వకపోతే కనుక కాలేజ్ వాళ్ళు అఫీషియల్గా కాలేజ్ మేనేజ్మెంట్ని పర్మిషన్ తీసుకుంటారు. బట్ వాళ్ళు అలౌ చేయడానికి మీ దగ్గర ఒక ఐడి ప్రూఫ్ అడుగుతారు, ఇది మాత్రం మర్చిపోకండి అందరూ. ఆధార్ కార్డ్ మ్యాక్సిమం, లేదంటే ఏదో ఒకటి మీ ఫోటో క్లారిటీ ఉన్నది, అలా అని మళ్ళీ 10th క్లాస్వి చిన్నప్పుడు ఫోటోలను ఐడి ప్రూఫ్లు తీసుకెళ్తే ముందే బయటికి గెంటేస్తారు. రీసెంట్ ఫోటోగ్రఫీ ఉన్నటువంటి మ్యాక్సిమం అందరిది ఆధార్ కార్డు ఉంటుంది, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాంటివి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది మ్యాక్సిమం ఒరిజినల్ క్యారీ చేయండి. ఇన్కేస్ అవ్వని పక్షులో అట్లీస్ట్ జిరాక్స్ అన్న తీసుకెళ్ళండి. ఐడి కార్డ్కి అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, బట్ ఆల్టర్నేటివ్గా మీరు ఒక ఐడిని మాత్రం మెయింటైన్ చేయాలి. రేపు ఒక్క ఎగ్జామ్ వరకు మాత్రమే, తర్వాత నుంచి కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మేడం కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇది మీకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఓకే, థ్యాంక్ యూ.